కొన్ని ఉష్ణ వ్యాధుల మీద అద్భుతంగా పనిచేస్తుంది. నేను కూడా చేసేది ఫస్ట్లో దాన్ని రేపులు విడదీస్తాను. విడదీసి బియ్యం కడుగులో నానబెడతాను. నానబెట్టి 3 రోజులు ఇదే ప్రకారంగా తీసేస్తాను. తీసేసిన తర్వాత ఒక పుటం వేసుకుంటాను. అది పుటమేమి కుండల్లో గిన్నెల్లో పెడితే కాదు సరిగా. దానికి బట్టసీలు ఇచ్చి ఒక ఇనుప డాకాలో పెట్టి దాని మీద నుగ్గులు పరిచి అంటియడమే. ఆ ప్రకారంగా అయిన తర్వాత చల్లారిన తర్వాత కలబందలో కొంచెం ఇనుప డాకాలు ఎందుకు పెట్టాయంటే ఆయనకి కింద గుంట కొట్టే అవకాశం లేదు కాబట్టి ఒక డ్రమ్ముని కట్ చేసి పెట్టుకొని అందులో వేస్తాడు. ఇంటి మీద మిద్ది మీద పెట్టుకొని కింద మట్టి పోసుకొని దాని మీద చేస్తాడు. మనకు అవకాశం ఉంటే కింద గుంట కొట్టుకొని వేసుకోవచ్చండి. నేను ఏ మూకుళ్ళ కానీ కూడా కానీ పెట్టేది లేదు. ఇనుప డాగా పెట్టి దాంట్లో పైన నుగ్గులు పరిచి అంటియడమే. తర్వాత బుడిది తీసిన తర్వాత మళ్ళీ కలబంద నీరు, కలబందలో కొద్దిగా మోతాదుగా నవసాగరం కలపాలి. కొద్దిగా మోతాదులో నవసాగరము కలబంద నీరు వేసి ఎండబెట్టేస్తాను. పూర్తిగా ఎండిన తర్వాత మళ్ళీ బట్టసీల చేసి మళ్ళీ పుటమేస్తాను. అప్పుడు తీసుకున్న తర్వాత పొడిగా నూరితే మంచిగా నైస్గా పొడి అవుతుంది. ఆ తర్వాత అరటి పండ్ల గెలలు తీసి వాడేసింటారు రోడ్ల మీద. దాంతో నీరు తీసుకొని ఆ నీరుతో మళ్ళా బిళ్ళ కట్టి బాగా కని అని శబ్దం వచ్చే వరకు ఆరించి ఆ ప్రకారంగా బట్టసీలు వచ్చి ఒక 30 నుగ్గుల పుటం వేసుకుంటాను. అద్భుతంగా ఏ దోషం లేకుండా ఎప్పుడైతే ఇక్కడ మనకు అరటి పండ్ల గెలలో ఉన్న ఆ ఉగురు తత్వం దానికి ఎక్కుతుందో అద్భుతంగా పనిచేస్తుంది. నా అనుభవం ఇది. గత 20-30 సంవత్సరాల నుంచి కూడా చేస్తాను. కర్పూర శిలాయితో మన హైదరాబాద్లో జొన్నల బ్యాల దగ్గర మంచి అద్దం మాదిరి ఉంటుంది. అద్దం ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది. అంటే 180 రూపాయలు. అయ్యా అందరికీ చిన్న ఇంకోటి మీకు తెలిస్తే నాకు తెలిసింటే కూడా చెప్తాను. అన్నవేది సింధూరం అందరూ అంటున్నారు. అన్నవేది సింధూరం చేసే విధానము, దాంట్లో కార్బన్ తీసే వ్యక్తులు 8 మంది ఉన్నారు. అన్నవేది సింధూరంలో కార్బన్ తీసే వ్యక్తులు విషంతో సమానంగా ఉంటుంది. నైట్రిక్ యాసిడ్ వాసన వస్తుంది అన్నవేదిలో. ఆ నైట్రిక్ వాసన తీసిన తర్వాతనే అన్నవేది వాడాల. అన్నవేది ఏముంది, ఫస్ట్ నిమ్మరసంలో ఎండబెట్టుకోవాలా. మ్యాగ్నెట్ పట్టొచ్చా చెప్తానయ్యా, ఒక్క నిమిషం అన్నవేది నిమ్మరసంలో నానబెట్టి బాగా ఎండబెట్టేస్తాను. అంటే అన్నవేది 2 కేజీలు ఉందంటే 2 లీటర్లు నిమ్మరసం వేస్తాను. ఎండబెట్టేస్తాను. ఎండబెట్టేసిన తర్వాత దాన్ని శీల చేసి కుండలో శీల చేసి పుటం కొడతా. ఒక 30 నుగ్గుల పుటం. ఆ తర్వాత వస్తుంది. వచ్చిన తర్వాత అది సగం కాలి వస్తుంది. పూర్తిగా మనకు 2 రాదు. బొగ్గుల మాదిరి వస్తుంది. గట్టిగా ఉంటుంది. అది మనం చూర్ణం చేసుకొని ఇనుప బాండిలో మంచి స్టవ్ తీసుకొని బాగా గాలి ఉన్న ప్రదేశంలో మాత్రమే కూర్చునాలా, లేకుంటే లంగ్స్ దెబ్బతింటాయి. అప్పుడు దాన్ని వేపుతూ పోతుంటే మంచి సింధూరం అవుతుంది. కానీ అక్కడికి పని కాలేదు. దాంట్లో ఉన్న కార్బన్ తీయాల, దానికి మ్యాగ్నెట్ టచ్ తీయాల. ఆ మ్యాగ్నెట్ టచ్ తీయాలంటే గాడిద గడపాకులో ఒక పుటం వేసుకోవాలి. గాడిద గడపాకులో ఒక పుటం వేసినామంటే అప్పుడు మ్యాగ్నెట్ టచ్ పోతుంది. పసురు ఆకుతో సహా అప్పుడు మ్యాగ్నెట్ టచ్ పోతుంది. కానీ ఇంకా అక్కడ కార్బన్ ఉంటుంది. ఆ కార్బన్ ఎట్లా ఉంది, నైట్రిక్ యాసిడ్ వాసన ఉంటుంది. దాని అయిపోయిందని పెడతారు మన పట్టిగా అనవేది పెట్టి
ఒక స్వామీజీ వండుతుంటే చూసి ఏం నాయనా ఎన్ని మందిని చంపుతామని ఫోన్ చేశా, నా ఫోన్ నెంబర్ తీసి పడేసినాడు గ్రూప్లో. చూసి అప్పుడు నాకు కూడా ఇది ఆత్మకూరులో ఒక సాయిబు పరిచయం, పురాతన వైద్యుడు. నువ్వు అన్నభేది సింధూరం చేస్తున్నావు కానీ దాంట్లో ఉన్న కార్బన్ తీయాలా అని. ఏం స్వామి ఎట్లా? లేదు చూడు, నువ్వు కావాలంటే అద్భుతంగా పనిచేస్తుంది. అప్పుడు నువ్వు మ్యాగ్నెట్ టచ్ ఉందా లేదా వద్దు. ఏం చేయాలి స్వామి? అన్నభేది సింధూరం మనం 1 కేజీ కాలుస్తాం అంటే 3 కేజీలకు 1 కేజీ వస్తుంది. ఇనుప బాండి అట్లా పెద్దగా ఉంది కదా, ఆ పెద్ద బాండి తీసుకొని అట్లాడితే పొయ్యి పెట్టుకొని బయట గాలి కూర్చోవాలా, గాలిపాటు చూసేయాలా. అప్పుడు దాంట్లో ఆముదం నూనె పొయ్యాలా, ఆముదం నూనె పోసి కాల్చాలా. కాల్చేటప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి. గాలి చెప్పండి వేసిన తర్వాత లాస్ట్ ఫైనల్ టచ్ అది. దాంట్లో ఆముదం నూనె అంటే మనకు కేజీ ఉంది అనుకోండి, ఒక 1/2 కేజీ ఆముదం నూనె తీసుకోవాలి. చూడండి, మీరు అందరు చూడండి, ఇది కావాలంటే ఆముదం నూనె తీసుకొని కొద్దిగా ఒక 200 గ్రాములు వేసి కలిపి దూరం ఉండాలి. ఇంకా దగ్గర మండుతుంది. మండిన తర్వాత దాంట్లో ఉన్న కార్బన్ పొగ రూపంగా బయటికి పోతుంది. ఆ పొగ నీకు కూడా ఊపిరితిత్తులకు తగిలినాయా దెబ్బ పడుతుంది. అట్లా దాంట్లో కార్బన్ పోవడానికి 3 సార్లు ఆముదం వేసి కాలుస్తే స్వచ్ఛమైన భస్మం. ఇది నేను చేసే విధానం. మీ దగ్గర అన్నభేది సింధూరం ఉన్నా ఇంటికాడికి పోయి ఆముదం వేసి కాల్చండి, ఆముదం వేసి కాల్చండి, నా అన్నభేది సింధూరం బాగుందా లేదా అది చెప్తుంది. గంట వాసన అంటే ఇక్కడ రూమ్లో చేసే కదా బతకలేం. అప్పుడు ఒరిజినల్ అది. ఎంత సింధూరానికి ఎంత కేజీకి 200 కానీ 300 కానీ వేసుకోవచ్చు. అసలు అన్నభేది ఒరిజినల్ మా గురువు నేర్పినాడు. కేజీ అన్నభేది ఉంటే 200 గ్రాములు ఆముదం. అయ్యా 3 కేజీలు అన్నభేది తీసుకుంటే కేజీ నీకు సింధూరం అవుతుంది. ఆ సింధూరం 3 పుటాల్లో తిరిగి రావాలా, ఆ 3 పుటాల్లో తిరిగి రావాలా. ఇంకా ఒక చిన్న విషయం చెప్తాను. ఆ అన్నభేది సింధూరం నీళ్ళ మీద వేస్తే తేలాల. వారితరత్వం అంటారు సంస్కృతంలో. వారితరత్వం అంటే నీళ్ళ మీద మునగకూడదు. దాని మీద బియ్యం గింజ వేసినా మునగకూడదు. ఏం చేయాలి? దానికి నెయ్యి వేసి కాల్చు, నీళ్ళ మీద తేలుతుంది. నెయ్యి పూర్తిగా కాలిపోవాలి. నెయ్యి వాసన చచ్చిపోతే అప్పుడు ఆ అన్నభేదిలో ఉన్న దుర్గుణాన్ని తీసిపడేస్తుంది. ఆముదం కాలిన తర్వాత చల్లారిన తర్వాత మళ్ళీ నెయ్యి, అప్పుడు దానికి సౌమ్య గుణం వస్తుంది. ఏమో నేను చేసేది ఇది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫార్ములా మార్చండి. అప్పుడు మీరు నీళ్ళ మీద చేయండి, చేరుతుంది. ఇప్పుడు సార్ చెప్పినాడు చింతబూడిద ఎంత అమోఘము, వాయమ్మగే దాన్ని అనుభవించడానికి తెలుస్తుంది. చింతబూడిదలో ఎంత మాత్రుందంటే ఒకసారి కేజీ తగరం కరిగించి వాయిలాగు పసురులో దాంట్లో పసుపు వేసి 21 సార్లు పొయ్యాల. అంటే పోసేటప్పుడు కింద ఇనుప పాత్ర ఉండాలా, దానికి మనము లోకలి బండ పెట్టాల, లేదంటే నేను మూతి పగిలిపోతుంది. ఆ ప్రకారంగా 11 సార్లు 21 సార్లు ఆ తగరాన్ని శుద్ధి చేసుకోవాలి. 3 వంగాలు తీసుకో, ఏమి ఆ ప్రకారంగా చేసినది అట్లా ఇనుప బాండిలో వేసి కరిగించి ఇంత చింతబుడిది ఇంత కేజీ వంగం అనేది ఫస్ట్ క్లాస్గా బురుగులు మాదిరి తేలుతాయి ఒక అర్ధ గంటలో. అది కూడా అట్లా తీసుకోకూడదు. మళ్ళా దాన్ని కూడా కలవంలో వేసి బాగా ఒక 5 లీటర్లు నీళ్ళు వేసి నూరాల. నూరిన తర్వాత పై తేటను మాత్రం తీసుకోవాలి. కింద మెరకలు ఉంటాయి,
కేజీ వంగానే నువ్వు చంపినా కూడా కింద 1/2 కిలో అంత మెరకలు వస్తాయి. ఆ మెరకలు కడుపులో పోకూడదు. ఆ మెరకలు పోయిన తర్వాత ఆ వంగ భస్మాన్ని ఆరబెట్టుకొని ఇచ్చా వేదన సార్. అప్పుడు దాన్ని నెయ్యి వేసి ఇచ్చా వేదన సార్. నెయ్యి వేసి కాల్